మరి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో నిన్న అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్లు పడ్డాయి. వడగండ్ల వానకు చాలా గ్రామాల్లో పొట్టదశలో ఉన్న పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో భారీ వర్షాలకు వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. పంటలు తడిసి ముద్దవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇక మొక్కజొన్న పంటలపై నష్టంపైన మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి అకాల వర్షం పడుతుంది. చాలా చోట్ల ఈదురుగాలులు, భారీగా వీసినటువంటి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది. రాత్రి 12 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. భారీగా ఈదురుగాలులు వేయడంతో కోతకు సిద్ధంగా ఉన్నటువంటి మొక్కజొన్న, వరి పంటలు చాలా చోట్ల నీలకొరిగినాయి. ఇక భారీ ఈదురుగాలులకు ఎక్కడైతే మార్కెట్ యార్డ్లోకి పసుపు కావచ్చు, మొక్కజొన్న, ఎర్రజొన్న, ఇతరత్ర పంటలు కొనుగోలుకు తీసుకొచ్చినటువంటి పంటలు వాటిపైన తాడిపత్రులు కప్పినా కూడా భారీగా వీసినటువంటి ఈదురుగాలులకు తాడిపత్రులన్నీ కూడా ఎగిరిపోయాయి. దీంతో వర్షపు నీళ్ళతో పంట అంతా కూడా తడిసిపోయింది. ప్రస్తుతం మనం నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున నిన్న దాదాపు 20,000 బస్తాల పసుపు నిజామాబాద్ మార్కెట్ యార్డ్కు అమ్మకానికి వచ్చింది. రాత్రి కురిసినటువంటి వర్షానికి పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పట్టాలు గాలికి ఏదైతే తాడిపత్రులు ఉంటాయో అవన్నీ కూడా గాలికి ఎగిరిపోయినాయి. దాంతో వర్షం నీళ్ళంతా కూడా పంటలోకి పోయి మనం చూడవచ్చు. ఇక్కడ పసుపు పైన పసుపును రాత్రి వర్షం నుంచి కాపాడుకునేందుకు అంతా తాడిపత్రులు గప్పి పెట్టారు. కానీ మనం చూస్తే ఇక్కడ నీళ్లు ఏర్పడుతున్నాయని చూడవచ్చు. పెద్ద స్థాయిలో పడ్డటువంటి వర్షం, చాలా భారీగా పడ్డటువంటి వర్షంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పసుపు చూడవచ్చు, కింద ఒక్కసారి విజువల్స్లో చూస్తే పూర్తిగా కింద అంతా కూడా తడిసిపోయింది. పసుపు అంతా కూడా పచ్చిగా అయిపోయింది. ఇటువైపు మొక్కజొన్న పంట కూడా రాత్రి కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా తడిసిపోయింది. కింద అంతా కూడా పచ్చిగా ఉంది. దీన్ని కొనేందుకు వ్యాపారస్తులు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం చూడవచ్చు, పూర్తిగా పచ్చిగా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లా జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షానికి ఇంకా కూడా చాలా చోట్ల వర్షం ఉంది. ప్రస్తుతం వాతావరణం కూడా మేఘావృతమైంది. ఇంకా వర్షం సూచన మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. సో రైతులైతే కొంత ఆందోళన చెందుతున్నారు. పంట కొనుగోలుకు మార్కెట్ యార్డ్కు తీసుకొచ్చినటువంటి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద ముందు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆమె పసుపు అమ్మడానికి తీసుకొచ్చిందంట. నిన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, రాత్రి ఏం తీసుకొచ్చినావు? పసుపు తీసుకొచ్చినావు అయ్యా. బాగా వర్షం కొట్టింది, అంత నానింది. పొల్లు ఇంకా కూడా మొగలే ఉంది అయ్యా. బాగా తడిసిపోయిందా? బాగా తడిసింది సారు. బట్టలు కప్పింది కదా మరి? బట్టలు కప్పినా నానింది, అన్ని లేచిపోయినాయి. సో ఇట్లా రైతులంతా కూడా రాత్రి పసుపు పంట తీసుకొచ్చినటువంటి రైతులు అంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం. ఇక్కడ ఇంకొక రైతు కూడా ఉన్నాడు. ఏం తీసుకొచ్చినవే అన్న? పసుపు తీసుకొచ్చినా. బాగా డేంజర్ అంటే డేంజర్ అయిపోయింది ఈ పొద్దున వర్షానికి. చేపలు లేవు, మన్ను లేవు. మురళీకృష్ణ చేప అయితే బట్టి అందేరు నగరం. ఇట్లాంటి కథలు ఎక్కడా చూడలేము మేము. రాత్రి 12 గంటలకు వచ్చేది. 12 గంటల తర్వాత ఎక్కువ రాలేదు. కానీ ప్రొద్దున విపరీతమైన ఆడ పత్రాలు లేవు, ఏమి లేవు. అంత కిందికెళ్ళి మీదికెళ్ళి మొత్తం నీళ్ళ తెప్పంది ఎలాడింది కథ. మేము మామిడి మండలం, అది మామిడి మండలం, బండల ఖానాపూర్, నిర్మల్ జిల్లా. ఏమైంది రాత్రి వర్షం? బాగా వర్షం అందేరు నగరం అయ్యింది సార్. వర్షం కిందికి వెళ్ళిపోయింది. వర్షం బాగా ఘోరమైంది సార్. ఎట్లా ఇప్పుడు తడిసిన పసుపు కానీ మొక్కలు అని కొంటారా సార్? కొంటారు కానీ దగ్గర డౌన్ చేస్తారు సార్. రేటు తగ్గిపోతుంది అని మాకు ఇది ఉన్నాయి సార్. మళ్ళీ ఇప్పుడు వారాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా 2-3 రోజులు పడుతుంది సార్. కింద నీళ్ళు తడిచిపోయింది కదా సార్. తడిచిపోయింది, కొద్దిగా టైం పడుతుంది సార్. మాది బండల ఖానాపూర్ సార్, మామిడి మండలం. ఓకే సార్. ఓకే సార్. ఇట్లా రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి కొనుగోలు కోసం పసుపు, మొక్కజొన్న పంటలని నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చారు. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షానికి పంట అయితే పూర్తిగా తడిసి ముద్దయింది. ఇప్పుడు వ్యాపారస్తులు దీన్ని కొనేందుకు ముందరికి రారు. తమకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో కనిపిస్తుంది.